2:21. ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును, అలాగునా నీకు మేలు కలుగును. దేవాది దేవునితో సహవాసం చేయడం గురించి మాట్లాడుతూ ఉన్నాం. చివరి ఆఖరి వారంకి వచ్చేసాం. ఇంకా మళ్ళీ ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళ్లకు దేవుని మనం స్తుతించాలనుకున్నా కూడా ఇంకా ఈరోజు మనకు ఉండదు. డిసెంబర్ 27 మళ్ళీ వచ్చే వారము రాదు. కాబట్టి దేవుడు చేసిన మేళ్లకు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఈ సంవత్సరం మనం సాక్ష్యం చెప్పగలము. అది అంతమై నడిపించే దేవుడు ఆయన. ఆల్ఫా ఒమేగా ఉన్న దేవుడు. నిజంగా వ్యక్తిగతంగా ఆయనతో సంబంధంలో ఉంటే మనము దేవుడు ఎంత జాగ్రత్త చేసుకుంటాడు మనల్ని, ఎంత కంటి పాప వలె కాపాడుకుంటాడు, ఎంత ఆయన మన పట్ల శ్రద్ధ నిలుపుతాడో మనం వ్యక్తిగతంగా అనుభవించగలం, మనం సాక్ష్యం ఇవ్వగలము. కాబట్టి ఈరోజు ఆయన కంటే ఆలోచనకర్త ఎవరు లేరు, ఆయన కంటే శక్తిమంతుడు ఎవరు లేరు, ఆయన కంటే శ్రేష్టమైన వారు ఎవరు లేరు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు ప్రతి క్రైస్తవులో మన పోరాటంలో ఉన్నాం. కానీ ఈ ఆత్మీయ పోరాటంలో, మానసిక పోరాటంలో, ఆర్థిక పోరాటంలో, శారీరక పోరాటాల్లో, దుష్ట మనుషుల వలన, కపటమైన మనుషుల వలన కలిగే పోరాటాలలో అన్నిట్లో దేవుడు మనతో ఉంటాడు. ఎప్పుడంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు. మీకు తెలుసా, కొన్నిసార్లు నేను ఒకవేళ ఫోన్ కాల్స్ ఏదైనా వాళ్ళు కొంచెం అటు ఇటు మాట్లాడుతుంటే ప్రభు నా పక్కన నిలబడి ఉండేటాడు. అందరు మన క్షేమం కోరే ఫోన్ చెయ్యరు కదా. మన టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇరికించాలనుకునే వాళ్ళు ఉంటారు, కాల్స్ వింటూ ఉంటారు. నా ఫోన్కి కూడా ఈ సంవత్సరం పోరాటం అయిపోయింది కదా. ఫోన్స్ హ్యాక్ చేసి కాల్స్ విని కదా ఏమేమో చేశారు ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం. కానీ నేను ఏమంటూ ఉన్నానంటే, ఏ పోరాటంలో మనం ఉన్నా క్రీస్తుతో మనం సహవాసంలో ఉంటే ప్రతి క్రైస్తవునికి పోరాటం తప్పదు. నీకు ఒకవేళ పోరాటం లేదంటే ఎక్కడో నువ్వు అపవాదితో, శత్రువుతో చేయగలిపినావని. కాబట్టి అపవాదితో మనకు పోరాటం ఉంది. ప్రతి క్రైస్తవుడు పోరాట భూమిలో ఉన్నారు. మనందరం ప్లే గ్రౌండ్లో లేము, యుద్ధ భూమిలో ఉన్నాం. అయితే యుద్ధ భూమిలో మనతో యుద్ధం, నా చేతులకు యుద్ధము చేయవాడు, నా వ్రేళ్లకు పోరాటం నేర్పివాడు ఎవరు? ఆయనే అని కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. నిజంగా చెప్తా ఉన్న నా అనుభవంతో నేను ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పోరాటం పెరిగింది, తర్వాత సేవ పెరిగింది, ఆత్మీయంగా ముందుకు సైతాను ఎంత వాని కుయుక్తులతో అంచాలని చూస్తే దేవుడు అంత నేనే లేపేది అని వచ్చి లేపినాడు. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మేము ఇక్కడ నిలవన్నప్పుడు మాత్రం మీకు శక్తివంతులుగా, బలవంతులు కనపడవచ్చు. కానీ భయంకరమైన అనారోగ్య సమస్యలు, భయంకరమైన మానసిక పోరాటాలు, భయంకరమైనటువంటి వీటన్నిటి మధ్యలో ఎట్లంటే ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలను శత్రువు తరిమినాడు. వెనుక ఫరో సైన్యం తరుముతా ఉంది. ఎట్లని నేను కలుసుకుంటా, మళ్ళీ తెచ్చి నా దాసత్వంలో పెట్టుకుంటాను, తరుముతా, కలుసుకుంటాను. ఎప్పుడైతే వాడు పరిగెత్తినాడో వాడిని అడ్రస్ లేకుండా దేవుడు ముంచేసినట్లే ఈ సంవత్సరం నా శత్రువులు అయిపోదురుగాక కదా. కాబట్టి ఈరోజు మనకు ప్రతి ఒక్కరితో పాపం మనుషులు నేనేమనను, కానీ వారు సైతానికి చోటు ఇచ్చినప్పుడు సైతాన్ వాళ్ళను వాడుకుంటాడు. దేవాది దేవుని పిల్లలుగా, దేవుని సేవకులు దేవుడు ఏ రీతిగా ఆయన కృపతో, బలముతో, శక్తితో నింపి వాడుకుంటాడో ఆ రీతిగానే అపవాది కూడా దుష్టత్వం జరిగించడం కొరకు, దుర్నీతి జరిగించడం కొరకు, పాపం జరిగించడం కొరకు, చెడుతనం జరిగించడం కొరకు, అన్యాయం కొరకు, అబద్ధాల కొరకు వాడు కూడా వాడుకుంటా ఉంటాడు వానికి చిక్కిన మనుషులందరినీ. కాబట్టి మనుషుల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మానసికమైనటువంటి పోరాటాలు, ఆత్మీయమైన పోరాటాలు, ఆర్థిక పోరాటాలు కదా, వీటన్నిటిలో దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనతో మనకు సహవాసం చేస్తే ఆయన మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఇందాక పంచుకున్నా కదా, నేను కడపకు వెళ్తూ ఉన్నా, కొన్ని ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు రేపు వెళ్ళాలా కదా అన్నాను. అవును ప్రభు వెళ్ళాలా కదా, ఈ రూట్ వెళ్ళొద్దు, చెన్నూరు దగ్గర స్పాట్తో సహా చెప్పినాడు దేవుడు. చెన్నూరు దగ్గర యాక్సిడెంట్ అవుతుంది, ఈ రూట్లో వెళ్ళొద్దు, వేరే రూట్ వెళ్ళిపో. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, ఆయనతో సహవాసం చేస్తే ఆయన మనకి ఎంత దగ్గరగా ఉండి ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. సంవత్సరం గడిచే కొద్దీ నా ఆస్తి ఎంత పెరిగింది, నా పలుకుబడి ఎంత పెరిగింది కదా, నా ఆదాయం ఎంత పెరిగింది, అవి కానీ చూసుకొని నా ఆత్మీయత ఎంత పెరిగింది, నేను దేవునికి ఎంత దగ్గరైనా, దేవుని కొరకు నేనేం సాధించినా కదా, దేవుని కొరకు నేను ఎంత పని చేసినా, ప్రార్థనా జీవితం ఎంత పెరిగింది, నా వాక్య ధ్యానాలు ఎంత వరకు
ఎంతమందికి నేను ఉపయోగకరంగా ఉన్నానా, నష్టకరంగా ఉన్నానా, హానికరంగా ఉన్నానా, మేలుకరంగా ఉన్నానా, ఆశీర్వదకరంగా ఉన్నానా, శాపకారణంగా ఉన్నానా? దేవుడు చెప్పిన బాధ్యతలు ఎంతవరకు నెరవేర్చడం కదా. ఈ నెల నేను ప్రభా నా వల్ల కాదు, నేను సేవ చేయనని ఏడ్చని రోజు లేదు. కానీ అట్లా కన్నీళ్ళు విడిచిన ప్రతిసారి ఆయన వచ్చి బలపరిచి ఈరోజు టీవీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి, తర్వాత యూట్యూబ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. దేవుడు మెల్లమెల్లగా ఆత్మల రక్షణ, ఆత్మల పంట తీసుకొని వెళ్తా ఉన్నాడు, సత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు కొరకంటే మనం ఏదో మేము భక్తులమని చూపించుకోవడం కొరకు కాదు. ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయమైనటువంటి విజయం ఎప్పుడంటే క్రీస్తుతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టే, క్రీస్తుతో నీకు నాకు ఉన్నటువంటి సహవాసాన్ని బట్టే. ఫిబ్రవరిలో నేను చాలా దుఃఖంతో ఉన్న, ప్రభా ఎందుకు ఇంత భయంకరమైన పోరాటాలు, ఇంత మిస్అండర్స్టాండ్స్, నాకు వద్దు, సేవ చేయించుకుంటావా, చేయించుకో, లేకుంటే నా వల్ల కాదు పోను. ప్రభు కొత్త ప్రాజెక్ట్స్ మాట్లాడారు, జనవరి 1 రోజు పంచుకుంటావన్నీ. ఎందుకొరకంటే కొత్త విషయాలు దేవుడు ఎప్పుడైతే మనల్ని నూతన పరచాలనుకుంటాడో ఇంకా నెక్స్ట్ లెవెల్కు తీసుకోవాలి. ఫిబ్రవరిలో దేవుడు మాట్లాడినాడు, తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయిన నవంబర్కి దేవుడు 6 months నేను ఒక్క పూట తినే ఫాస్టింగ్లో ఉండే ప్రార్థనలో ఉంటావు. నేను సంవత్సరం అంతా కదా, ప్రపంచం అంతా కరోనా ఆందోళనలు, భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా కృపగల దేవుడు మనల్ని ఆదరించినాడు, కృపగల దేవుడు మనల్ని బలపరిచినాడు. నిజంగా జ్ఞాపకం చేసుకుంటే నిద్రలో కూడా భయపడుకుంటూ లేస్తాం కదా, ఆ శవాలు పూడ్చిపెట్టడం కదా, ఆ డస్ట్బిన్లో కదా మనం ఏమన్నా బడబడ మోసేసినట్లే అంత భయంకరంగా మోస్తూ ఉంటే, మరణం ఎక్కడ చూసినా తాండవిస్తూ ఉంటే కేవలం దేవుని కృప ద్వారానే ఈరోజు మనము బ్రతికి సజీవులే కదా నిన్ను స్తుతించుదురని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా మనము సజీవుల లెక్కలో ఉంటే ఈరోజు దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. అందుకే దేవునితో సహవాసం మనం చేయాలి. చివరి రోజులకు మనం వచ్చినాం. మనుషులలో ఉన్న కపటాలోచనలు, మనుషుల యొక్క కుయుక్తులు, కొన్నిసార్లు ప్రభు వారి హృదయం తెరిచి విప్పినప్పుడు ఫలాని రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా అన్నప్పుడు కన్నీళ్లతో ఆయన పాదాల మీద ఒరిగిపోవడం తప్ప ఏం చేయాలి? ప్రభా నువ్వు మాత్రమే నమ్మదగిన వాడవా, నువ్వు మాత్రమే మేలుగోరే దేవుడవా కదా, స్నేహం పేరుతో, తర్వాత మంచి చేస్తామనే పేరుతోనే ఎంత భయంకరమైనటువంటి నాశనము కోరుతూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పోరాటం అంటే ప్రతి క్రైస్తవులుగా మనము ముందుకు వెళ్ళే కొద్దీ, ఇదేదో నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి చెప్పడం లేదు, కానీ మన పోరాటాలు అధికమవుతాయి. ఆయన అధికమైతే కూడా ఆయన కృప కూడా అధికము అవుతుంది. హల్లెలూయా. ఆయనతో మనం సహవాసం చేసినప్పుడు కృపగల దేవుడు మనకున్నాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన కృప, ఆయన మంచితనము, ఆయన దయ మనలో నిండుతూ ఉంటాయి, ఆయన వాత్సల్యత మనలో నిండుతూ ఉంటాయి. ఈ సంవత్సరం బిలాము ఆత్మతో దేవుడు చాలా పోరాటం చేయించినాడు కదా, పోరాటం నేర్పించినాడు. నాకైతే డబ్బు కొరకు సేవ. బిలాము ఏం చేసినాడు? రాజు మెప్పు కొరకు, రాజు డబ్బు ఘనత కొరకు అడ్డదారులు దొక్కినాడు కదా, చాలా కుయుక్తి కదా. దేవుడు వెళ్ళొద్దన్నాడు, అది తగదన్నాడు. దేవుని వాక్య ప్రకారం తగనివి మనం చేయొద్దు, కానీ ఇంకొక రాంగ్ రూట్ ఎంచుకుంటారు. ఏమని చెప్తా ఉన్నాడు? వాళ్ళని మీరు ఏం చేయండి, మీ పూజలకు పిలవండి, తర్వాత వారు మీతో విగ్రహాల దగ్గర పెట్టింది తింటారు, వ్యభిచారం చేసి పాపం చేస్తే దేవుడే వాళ్ళని శపిస్తాడు. దేవుని ప్రజలను శాపగ్రస్తులుగా చేయడానికి బిలాము నడిచినటువంటి మార్గము కేవలం డబ్బు కోసం, కేవలం పేరు కోసం, ఘనత కోసం, అక్రమ మార్గాల్లో నడవడం, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మార్గాల్లో నడవడం. కానీ దేవుడు మహాకనికరంతో ఈరోజు డబ్బుకు కానీ, లేకుంటే బంగారు కానీ, లేకుంటే ఇంకా లోక ఘనత కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయానికి కృప ఇచ్చి నిలబెట్టినాడు. బిలాము బోధన అనుసరించేవారు ఉన్నారు భూమి పైన. ఏదో డబ్బు కోసం మేము ఏమైనా చేస్తావు, కొద్దిసేపు దేవునైనా పక్కన పెడతావు, నో ప్రాబ్లం, మళ్ళీ క్షమాపణ అడగచ్చు. నేను ప్రార్థన చేసిన ప్రభా ఈ బోధ చెయ్యాలనా, ఇదే బోధించమంటావా, ఈజ్ ఇట్ రైట్ బిఫోర్ యూ హోలీ స్పిరిట్ లా, ఈజ్ ఇట్ కరెక్ట్? నేను చాలా దేవుని కుచ్చి ప్రశ్నలు వేస్తాను, ఎందుకంటే ప్రసంగించే నాకు సరిగ్గా తెలియకుంటే సరిగ్గా నేర్పలేము. మేము బోధకులుగా దేవుని వచ్చి మేము లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. ఏం పర్వాలేదా, మీరు కనికరం కలిగిన వారా? వాక్యాన్ని త్రొక్కిపెట్టి పక్కకు పెట్టి మేము పాపం చేయొచ్చా, చేసి క్షమాపణ అడగచ్చా? అయితే మేము కూడా చేయొచ్చా? ఇంత కట్టుబాట్లలో ఉండాల్సిన అవసరం ఏముంది?
ప్రభా నువ్వు ఒకసారి కనికరం కలిగిన దేవుడు కదా. ప్రభు అన్నాడు, నో నో ఇట్స్ నాట్ మై విల్. అది నా బోధ కాదు, బిలాము బోధ. హోలీ స్పిరిట్ లాడ్ హూరా వసి అందరలా వసి కత్తర లసి కత్తర హూరాద పందిరిది హందిరిది అందర లసి కత్తిరి బాబా బాబా బాబారి కసి కత్తర తిరతర రహుందల లసి కుత్తరది హందిరిది ఒంతిరిది కత్తిరి కసి కుత్తరతర హూరా బాబా బాబా బాబారి కంతిరి తిరి కందరు దిరొంతిరి కసి కంతరత హోలా బాబా బాబారి కసి కత్తిరి కలల శికుంతర తిరతర రహుందల మసి కత్తర కషికుందర లహసియో తిరిదిరతరత హోరా బాబా 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 సికందర దిరొత్తిరి కషికుంతర తరతరత రకుందర దిరొత్తిరి కసి కత్తర కసి కత్తిరి తిరతర రహుందల మసి కందర దిరొత్తర కసి కత్తర తరతరత. బిలాము బోధ ఏంటి? బిలాము బోధ అంటే డబ్బు కొరకు దేవుని నమ్ముకోవడం, దేవుని కృపావరాలు అమ్ముకోవడం, దేవుని శక్తిని నమ్ముకోవడం కదా. లేకుంటే డబ్బు కొరకు, లోక ఘనత కొరకు. ఆ రోజు బారాకు పిలిచినాడు, ఏం చెప్పినాడు? నీకు మంచి సన్మానం చేస్తా, మంచి గిఫ్ట్లు ఇస్తా, తర్వాత మంచిగా చేస్తా, నువ్వు రా, వచ్చి ఏం చేయి, దేవుని పిల్లలకు నువ్వు శపించు చాలు. దేవుని పిల్లలు కీడులో పడేటట్లు చేయి, వారి పాపంలో పడేటట్లు. అయ్యా బాబు నువ్వు నాకు ఇంత చేయాల్సిన పనిలే, దేవుడు నాకు అలౌ చేయడం లేదు కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీవు మంచిగా వాళ్ళతో స్నేహం చేసి వారిని ఏం చెయ్యి, వ్యభిచారంలో చేసేటట్లు చేయి, పాపం చేసేటట్లు చేయి. దేవుని శాపం వారి మీదకి వచ్చేస్తుంది. అభిషేకం తొలగించడానికి 100% అదే జరిగింది. కానీ దేవుడు, జీవం గల దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా పరిశుద్ధ స్థలంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నా. మనలో ఉన్న అభిషేకం పోగొట్టడానికి, మనలో ఉన్న దేవుని పరిశుద్ధత పోగొట్టడానికి, మనకిచ్చిన రక్షణ పోగొట్టడానికి అపవాది ఛాలెంజింగ్ ఎవరినో కన్నా తీసుకొని వస్తాడు, మన వాళ్ళని దూరి ప్రవేశిస్తాడు. ఎవరిని వాడు వాడుకున్నా నమ్మకమైన దేవుడు మనతో ఉన్నాడు. బిలాము బోధ దేనికోసమైనా అమ్ముకున్నామా దేవుణ్ణి? పశ్చాత్తాపడదాం ఈరోజు. ఏమేమో దేవుడు బయలుపరిచిన నాకైతే ఏం అర్థం కాలేదు. ఇందాక మనం ఆరాధనలో ఉన్నప్పుడు ఎక్కడేం జరుగుతుందో చూసి ఆయనకు తెలుసు. ప్రతి హృదయాన్ని గమనించి ఆయనకు తెలుసు, మనకేం తెలియదు. కానీ దేవాది దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఈ రీతిగా దేవుడు పోరాటాల్లో మనల్ని పెట్టినప్పుడు ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉంటే ఆ పోరాటాలకు, యుద్ధాలు ఎలా గెలవాలో కూడా నేర్పించేవాడు ఆయనే. క్రైస్తవ జీవితం ఒక యుద్ధ భూమి లాంటిది. యుద్ధాలు లేవనద్దు. యేసయ్య భూమి పైన యుద్ధాలు జరిగించి ఆయన లేచి యుద్ధాలన్నీ జయించి విజయశీలుడిగా వెళ్ళాడు. ఆయన వలె మనం మార్పు నుండి ఆయన విజయాలు మన సొంతం కావాలంటే వీ టూ మస్ట్ ఫైట్ అగేన్స్ట్ డెవిల్ కదా. మనం కూడా వానికి వ్యతిరేకంగా పోరాడాలి. ప్రతి వ్యక్తి ఆత్మీయ కొత్త నిబంధనలో లేదు, ఇది కొత్త బోధలు ఉన్నది, పాత నిబంధన కదా, ఇది కొత్త నిబంధన, కొత్త నిబంధనలో అది అవసరం లేదు, ఇది అవసరం లేదు అంటా ఉన్నారు. పాత నిబంధనలో ఒక దేవుడు, కొత్త నిబంధనలో ఒక దేవుడు లేడు. ఆయన వ్యక్తిత్వం మారలేదు. ఆయన నిన్న నేడు యుగ యుగాలకు ఒకటే రీతిగా ఉండే దేవుడు. ఆయన స్వభావం ఏమాత్రం మారదు. ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఏమి చెయ్యలేడు కూడా. కేవలం మనిషికి ఇవ్వాల్సినటువంటి కృపలో కొంత దేవుడు ఎక్స్క్యూజెస్ ఇచ్చినాడు అంతే. పాత నిబంధన కాలంలో పాపం చేస్తే శిక్ష ఉండేది. కొత్త నిబంధనలో పాపం చేస్తే శిక్షకు బదులు క్షమాపణ వచ్చింది, కనికరం వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. అంతేగాని యేసుక్రీస్తు పైన ఆనుకుంటే చాలు, నేను ఎట్లా తిరిగినా పర్వాలేదు, ఆయన క్షమిస్తాడు, ఆయనకు ప్రార్థన చేసుకుంటే చాలు, నేను ఏం జరిగించిన దేవుడు క్షమిస్తా అంటే మోసపోవద్దండి. అపవాది మోసంలో పెడతా ఉన్నాడు. ఏంటి ప్రభు వీళ్ళ పరిస్థితిని చాలా ప్రార్థన చేసినాను నేను. మోసపుచ్చు అంధకార శక్తి భూమి పైన పనిచేస్తూ ఉంది. చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హురా మసి హాందరాల బాషికందిరిది హోల మసి కత్తిరిది హురాల బాబా బాబా సికందిరిది రొత్తిరిక శిఖందిరిది రత్తర ఓరి కందరది హంతిరిక శిఖందిరిది రత్తర కూరాల బాబా బాబా రిషత్తిరిది రొత్తిరిక శిఖత్తరక శిఖత్తర హో సికందరని హందిరిక సిఖత్తరక సిఖత్తర తిరతిర లభూర హల మహాందిరది రొత్తిరిక శిఖందిరిది రత్తిరిక లమషిందర
హూరా బాబా 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 రాకందర దిరత్తెర కసి కత్తల షిక్కత్తెర. 2 తెస్సలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తను కొనుచు దేవుని ఆలయంలో కూర్చును గనుక ఏ విధంగానైనాను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడే. నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవాలని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించిండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 9వ వచనం. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యంతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ. ఈరోజు చూడండి, వయసు తేడా ఉందా కదా? ఈరోజు ప్రపంచం ఏ రీతిగా నడుస్తూ ఉంది? దుర్నీతిని పుట్టించే మోసయుక్తమైన వాటి కింద నడుస్తూ ఉంది. ఎవరిష్టం వాళ్ళది కదా? నానా రకాలైనటువంటి మోసము, అబద్ధము కదా, రకరకాలుగా జరుగుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళది, మీకెందుకు కదా? ఎవరెట్లా పోతే మనకెందుకు? మన ఆత్మను మనం రక్షించుకుంటే చాలు. మన పరిధిలో ఉన్నంత వరకు మనం రక్షించుకుంటే చాలు. ఈ మోసపుచ్చు అంధకార శక్తి పనిచేస్తున్న ఈ దినాల్లో వాడు చాలా కుయుక్తిగా దేవుని ప్రజలపైన పని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధతను చెరపడానికి, దేవుని ప్రజలపైన ఉన్నటువంటి పవిత్రతను పోగొట్టడానికి, రక్షణను దూరం చేయడానికి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు దూరం చేయడానికి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. వాడు ఇంకా మహత్కార్యాలు, సూచక్రియలు, తర్వాత సాతాను కనుపరచు బలము. నాకు కొన్నిసార్లు డౌట్ వచ్చేది, ప్రభా ఏంటిది, మేము ఇంత ప్రార్థన చేస్తాం, ఎంత వేసినామో బలికితే వాడు వెళ్ళిపోవాలి కదా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ లార్డ్? ప్రభా ఇది ఎట్లా జరుగుతుంది ప్రభా అంటే, అదృష్ట శక్తులకు ఉన్నటువంటి బలం. ఏం బలం అది? సైతానికి కూడా కొంత బలం ఉంది. సైతాన్ని నేను హెచ్చించడం లేదు, కానీ మనం పోరాటంలో ఉన్నాం కాబట్టి వాని నుండి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది దేవాది దేవుని పిల్లలుగా. కాబట్టి ఈరోజు సైతాను బలముతో నిండిన వారు, మాంత్రికులు చేసినా కూడా స్వస్థతలు జరుగుతాయి కదా. కొన్నిసార్లు దేవుని ఆత్మచేత కాకుండా వేరే ఆత్మచేత ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, సూచక్రియలు అద్భుతాలు కాదు, అవన్నీ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుతో మనం సహవాసం చేసినప్పుడు ఆయన దిగొచ్చి చేస్తాడు ఆ కార్యాలు. వాటిని బట్టి కాదు, ప్రవచనాలు బట్టి కాదు, దర్శనాలను బట్టి కాదు, తర్వాత సూచక్రియలను బట్టి కాదు. నీ విశ్వాసము, నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు శిలువ బలియాగమును బట్టి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు పవిత్రత వైపు నడిపిస్తాడు, అపవిత్రత వైపు ఎప్పుడు నడిపించాడు. ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉందా, దయ్యం ఆత్మ పనిచేస్తూ ఉందా, మనకు ఏ రీతిగా తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు, అపవిత్రతను ఒప్పుకోడు. ఆయన ప్రోత్సహించేవాడు కాదు, పరిశుద్ధత కొరకు నిలబెట్టేవాడు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత మనలోనికి తీసుకొచ్చి, క్రీస్తులో ఉన్నటువంటి సత్యం మనలోనికి తీసుకొచ్చి, వాక్యానుసారమైనటువంటి బ్రతుకు మనం బ్రతకలేము కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికేటట్లు మనల్ని ప్రోత్సహించి బలపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. దయ్యపాత్మ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తారు, వశంలోనికి తీసుకెళ్ళి వీళ్ళని ఎట్లా గ్రిప్లో మా కంట్రోల్లో పెట్టుకోవాలా, నయం చేతను భయం చేతను. ఎందుకంటే నేను ఫేస్ చేసినాను కాబట్టి పోరాటంలో ఖచ్చితంగా ఉంటుంది. దయ్యపాత్మ ఎప్పుడు కూడా ఒక మనిషిని ఆధీనపరచుకొని పీడించి బానిసం చేసుకోవడానికి చూస్తారు. దేవుని ఆత్మ ఎప్పుడు బానిసత్తులను మనల్ని విడిపించి స్వతంత్రులుగా
చేస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అట్లే అట్లే చేయండి ఇట్లా చేయండి అని ఎప్పుడు చెప్పాడు. ఆయన స్వేచ్ఛ ఇచ్చినాడు మనిషికి. నువ్వు ఇట్లా నడిస్తే ఇట్లుంటావు, నువ్వు నా మాట వింటే నీకు ఆశీర్వాదం, నా మాట వినకుంటే కూడా శాపం. కొత్త నిబంధనలో యేసు ప్రభు కూడా చెప్పినాడు, ఒక నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటాడు, నా చేత ప్రేమించబడతాడు. పాత నిబంధన కొట్టివేయబడింది కదా. పాత నిబంధనలో బలులు అర్పించడము పాపానికి శిక్ష మాత్రమే కొట్టివేయబడింది. కాబట్టి ఈరోజు కొత్త కొత్త బోధలు మొదలైనాయి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, పాత నిబంధన అవసరం లేదు, కొత్త నిబంధన ఏ నిబంధన అవసరం లేదు. రకరకాల బోధలు నాది అంతా అబద్ధము. దేవుని స్వభావం ఎప్పుడు మారదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాకుంటే కృప మాత్రం పెరిగింది. పాత నిబంధనలో బలులు అర్పించేవారు పంటికి పన్ను కంటికి కన్ను ఉండేది. ఎవడైనా నరహత్య చేస్తే వారిని చంపాలా, వ్యభిచారం చేస్తే చంపాలా, తల్లిదండ్రులు దూషిస్తే చంపాలా. ఆ మరణ శిక్ష కొట్టివేయబడి ఈరోజు క్షమాపణకు ఒక అవకాశం వచ్చింది. ఎన్నిసార్లు పొరపాట్లు చేసినా మనిషి బలహీనతను దేవుడు మనిషిగా అనుభవించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన ఎన్నిసార్లు ఆయన దగ్గరికి పోయినా క్షమిస్తాడు. కానీ పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధనలో కూడా ఉంది, తెలియక పాపం చేస్తే క్షమాపణ ఉంది. రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకున్న తర్వాత తప్పు చేస్తే ఈ ఏం లేదు, క్షమాపణ లేదు. ఈరోజు చాలా ఎవరికి అనుకూలమైన బోధలు వాళ్ళు, ఎవరికి అనుకూలంగా ఏదో ఒక వాక్యం పట్టుకొని. కానీ హెబ్రీ పత్రికలో పౌలు చాలా కరాఖండిగా రాస్తా ఉన్నాడు. చదువుకుందాం. బుద్ధిపూర్వకమైనటువంటి పాపం. ఊరి కందిరేలా బాబా హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుంచి 31 వరకు చదువుతా ఉన్నాను. మనము సత్యమును వచ్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు నికను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వారిని ఎరుగుదాం కదా. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. డోంట్ ట్రై టు ప్లే విత్ గాడ్. దేవునితో మాట్లాడగలం, మాట్లాడలేము. ఇప్పుడు జాగ్రత్త. రకరకాల బోధలు కొన్ని అన్ని మనకు పాజిటివ్గా కదా. ఆల్ పాజిటివ్ ఇస్ నాట్ గాడ్స్ విల్లింగ్ కదా. పాజిటివ్గా మనకు అనుకూలమైన వాక్యాలు తీసుకోవడం కాదు. రక్షణ బుద్ధిపూర్వ సత్యంను కూర్చిన అనుభవ జ్ఞానం, తెలుసో తెలియక చేస్తే క్షమాపణ ఉంది. సత్యంను వచ్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, ఒకసారి రక్షణ పొంది బాప్సం తీసుకున్న తర్వాత, మనం దేవుని పిల్లలమైన తర్వాత మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఖచ్చితంగా మనం భయముతో వణుకుతో మన సొంత రక్షణ కొనసాగించుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని పైన ఉంది. ఏం పర్వాలేదు, మనం బలహీనం కదా, దేవుడు అర్థం చేసుకుంటాడు కదా. పరిస్థితులు దేవునికి తెలియవా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. స్ట్రెంథన్ మీ లార్డ్. రుహాందిరిది యారబస్సి కథలలబాషి కదా. దేవునికి తెలుసు కదా, నేనేందో దేవునికి తెలుసు కదా. మనం ఎవరికి తీర్పు తీర్చే వాళ్ళం కాదు, కానీ మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉంటే చాలు. కానీ ఎవరు అట్లా మోసపోవద్దండి. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, ఇది తప్పు అని తెలిస్తే వారికి ఏముంటుంది? క్షమాపణ ఉంటుందో నాకు తెలియదు. పౌలు రాసినాడు కదా. ఎవరిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామంటే దేవుని కుమారుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రక్తాన్ని మనం అపవిత్రపరుస్తూ ఉన్నాం. జాగ్రత్త. రిబా బాబా షికందిరిది హారాల హుజారాల సికందిరిదిరో తిరిక షిక తిరిక షిక తర తిర తర కదా. కొన్నిసార్లు శరీరాలను కట్టేసుకొని, నోరు కట్టేసుకొని అన్ని దేవుని భయంతో ఉంటే ఎట్లుంటుందంటే ఏం చేతగానలాగా కనిపిస్తాం. చేతగాక కాదు, దేవుని వాక్యానికి లోబడి భయపడి. కాబట్టి దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చడం ఆయన పని. నేను ఇందాక ప్రార్థన చేశాను, ప్రభా ఎవరెవరు సైతాన్ని లోబడి చేసిన వాళ్ళందరినీ క్షమిస్తా ఉన్నా కదా. క్షమించడం నా పని. నేను ఇతరుల అపరాధం క్షమిస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు.
కానీ పగ తీర్చుకోవడము, శిక్షించడం, రక్షించడం ఆయన పని, నా పని కాదు. కాబట్టి దేవుని ఒకసారి వెలిగించబడి తర్వాత ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక ఊరి బాబా శ్రీకాందేది 6వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటంగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట చదువుకోండి అసాధ్యం. దేవునికి తెలుసు కదా, దేవుడు బలహీనతలు కదా. ఈరోజు ఈ సోది మాటలు, సచ్చు మాటలు ఎక్కువ అవుతా ఉన్నాయి కదా. నీ బలహీనతలు ఉంటే దేవుని సన్నిధి ఆయన పాదాల మీద పడి మొరపెట్టు. బలహీనత ఉంటే దేవుడు విడిపిస్తాడు. కానీ బలహీనత అడ్డం పెట్టుకొని బలహీనతలో కొనసాగడానికి దేవుని కృపను వాడుకోవద్దు. చాలా డేంజర్ అది. దేవుడు సహించడు. దేవుడు మనకు కృప ఎందుకు ఇస్తాడంటే ఆ కృప చేత మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను దేవుని దగ్గరకు తీసుకురావడానికి ఇస్తాడు. ఈరోజు సేవకులు సైతం చాలా చోట్ల నేను వింటూ ఉన్నా. కాబట్టి ఈరోజు దేవుని నామంలో ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మెసేజ్ ప్రిపేర్ అయ్యింది వేరు, కానీ ఈరోజు స్టార్టింగ్ ప్రేయర్ నుంచి టోటల్గా మారిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత నడిపింపు అంతా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఉంటా ఉన్నాం, ఆయన ఎదుట మనము బ్రతుకుతా ఉన్నాం. ఏ దేవునికి మనం లెక్క అప్పచెప్పాలనో ఆ దేవుని ఎదుట మనము జీవిస్తూ ఉన్నాం. ఆయన సమస్తము చేయడానికి శక్తి కలిగిన వాడు. కాబట్టి ఒకసారి రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు అవకాశం ఇస్తాడు, రెండోసారి అవకాశం ఇస్తాడు, మూడోసారి అవకాశం వినలేకుంటే సైతానికి భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగిస్తాడు. మహా తెలివి పనులు ఉన్నారు, మేము చేసేంత చేసి లాస్ట్ చచ్చిపోయే ముందు ఒక క్షమాపణ అడిగితే పరలోకం వస్తుంది. దేవుని ప్రేమ అంత చులకనగా ఉందా మనకు? యేసు ప్రభు త్యాగాన్ని మనము కించపరిచే వాళ్ళమా? ఎట్లా అపవాది మోసం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు చాలా వేదంతో మాట్లాడుతూ ఉన్నాడు. హోరి బాషి హాందరాల బసికా తెరదిరది అంతరిక. తర్వాత చూసుకోవచ్చులే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? డబ్బు కావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? మనం అనుకునే మనకు జరగాల. తర్వాత దేవుని ఒక మాట క్షమాపణ అడగచ్చు కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అన్ని మాఫీ చేస్తాడు. లేదు, అట్లా బైబిల్లో ఎక్కడా. అపవాది ఎక్కడ మనల్ని మోసపుచ్చు అంధకార శక్తి ప్రభావం అది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మొరపెడతా ఉన్నాం, ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉంటే దేవాది దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సత్యంలోనికి నడిపిస్తాడు. సర్వ సత్యంలోనికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. అబద్ధపు ఆత్మ వాడిని రాక అంత్యక్రీస్తు ఆత్మ పని చేస్తూ ఉన్నాడు. దేవుని రాకడ చాలా సమీపం ఉంది. ఇంకా అంత్యక్రీస్తు బయలుపరచబడలేదు, కానీ వాని ఆత్మ పనిచేస్తూ ఉంది. వాని అనుచరులు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు భూమి పైన. క్రీస్తుకు వ్యతిరేకంగా క్రీస్తుని మహిమపరచడం వాళ్ళకి ఇష్టం ఉండదు, పాపక్షమాపణ ఇష్టం. దేవుడు ప్రార్థన వాక్యం బైబిల్ అంటానే ఉంటారు. కానీ క్రీస్తుకు లోపరుచుకోవడం కానీ ఏదో కొన్ని డాక్టరీన్స్ లేదా కొన్ని మెథడ్స్ పట్టుకొని వెళ్తూ ఉంటారు. కానీ నేను వారందరి గురించి నేను ఇప్పుడు మాట్లాడను. కానీ మనము సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, దేవుని కృపను రుచి చూసిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపే వాళ్ళు ఎవరు? అది హింసనా, కరువా, కష్టమా, ఖడ్గమా కదా. పౌలు అంటా ఉన్నాడు, ఏది నన్ను ఎడబాపా నేరదు. క్రీస్తు ప్రేమలో నుండి నన్ను వేరు చేసేది ఏది కూడా లేదు, ఉండబోదు. ఎందుకంటే అది రాబోనవైనా ఉన్నవైనా ఏది వేరు చేయలేదు. ఎప్పుడంటే నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు. నీకు నీ దేవునికి మధ్యలో ఏముండాలి? ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ ఉండాలి. ఒక మంచి బాండేజ్ ఉన్నప్పుడు, ఒక మంచి ఇది ఉన్నప్పుడు, భయంకరమైన అబద్ధాలతో
అబద్ధికుల వేషధారం వల్ల ఎంత మోసపోవాలి. అవన్నీ ఒకవైపు మాట్లాడుతూ ఉంటే ఒకవైపు పరిశుద్ధాత్ముడు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు కొన్నిసార్లు కదా. మన వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు కదా, అన్ని అబద్ధాలు. ఏమవసరం, ఏం సాధిస్తారు కదా. దేనికోసం ప్రాకులాట. దేవుడు ఇవ్వడా? ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు ఆయన కదా, తప్పకుండా ఇస్తాడు. అరే అనిపిస్తుంది కదా. కాబట్టి ఈరోజు క్రీస్తుతో మనం సహవాసం చేసినప్పుడు ఈ దుర్దినాల్లో, చెడ్డ దినాల్లో, దేవునికి వ్యతిరేకమైనటువంటి దినాల్లో, చివరి నెలకు వచ్చినాం. మనం మంచివారు, మన దేవుడు కాపాడలే. మనం ఇంకా ఎక్కడో సరిగ్గా లేము కాబట్టి ఆయన తీసుకోలే. నరకానికి వెళ్ళిపోతామని కేవలం ఆ కనికరంతో మాత్రమే తీసుకోలే. అరే ఇప్పుడు వీళ్ళ ప్రాణం తీసేస్తే, నేను మరణానికి అప్పగిస్తే సస్తారు యుగయుగాలు నిత్య నరకంలో ఖాళీ. అదొక్క కనికరంతో మాత్రమే ఆయన దయగలేవాడు. మన మార్గాలు ఏ రీతిగా ఉన్నాయి, దేని కొరకు పరిగెత్తా ఉన్నాం? డబ్బు కొరక, పేరు ప్రఖ్యాతుల కొరక, అష్టైశ్వర్యాల కొరక, వెండి బంగారాల కొరక? ఆకాను ఆశించినాడు, దేవుడు వద్దన్నది. దేవుడు సరైన విధానంలో కష్టాన్ని ఆశీర్వదించి ఇచ్చినప్పుడు ఆశీర్వాదం అనుభవించడం తప్పు కాదు. కానీ బైబిల్కు వ్యతిరేకమైన దారులలో, దొడ్డి దారులలో తెచ్చుకోవడం తప్పు కదా. దొడ్డి దారులలో తెచ్చుకోవడము తప్పు. కనుక దేవుడు